టీచర్ ఏం టీచర్ ట్యూషన్ చెప్పడానికి రావడం లేదు? బాబీ ఇక మీ టీచర్ మనతోనే ఉంటారు. వాట్? అవును డార్లింగ్, రవి ఇక మన ఇంట్లోనే ఉంటారు. ఓకే డార్లింగ్. నరసింహలు, రాయ్ నరసింహలు, వారి గది చూపించు. రండి బాబు. చేస్తాడమ్మా, చేస్తాడు. ఇంకా బ్రహ్మాండంగా చేస్తాడు. సంవత్సరం పొడుగునా దినకర్మలు చేస్తాడు. ఈ ఊరికే కాదు దేశానికి అంతటికీ సంతర్పణ చేస్తాడు. ఎందుకు? దొరికింది బంగారు పిచ్చుకు కదా. అదంతా మీకు అనవసరం. ఇదిగో మీకు ఇవ్వాల్సిన డబ్బు. వడ్డీ ఎంత చెప్తే అది కూడా కల్పిస్తాను. ఇస్తావురా? ఇస్తావు. ఇవాళ నువ్వు ఏదడిగినా ఇస్తావు. వడ్డీకి వడ్డీ కూడా కల్పిస్తావురా. ఈ మాటలు అంటున్నది నువ్వు కాదురా, ఆ డబ్బు. ఆ డబ్బు నీ చేత పలికిస్తున్నది. కడుపు వృత్తికి దిగిన తర్వాత ఉచ్యం, నీచం, బంధం, బంధుత్వం ఇవేమీ కనిపించవరా నీకు? అది నా గుణానికి సంబంధించిన విషయం. ఇది మీ రుణం తీర్చుకుంటున్నాను. తీర్చుకుంటున్నావా తెంచుకుంటున్నావా? ఆ అవకాశం మీరు నాకు ఇవ్వలేదు కదా. ఏనాడో తెంచేశాను. రుణం తీర్చుకుంటున్నాక రాస్కెల్, నా రుణం నువ్వు ఈ జన్మలో తీర్చుకోలేవురా. రవి, ఎక్కడి నుంచి తెచ్చావి డబ్బు? ఎక్కడి నుంచైనా ఇది అప్పు కాదు, తిరిగి ఇవ్వాల్సింది కాదు. అవునులే, నిన్ను నువ్వే ఇచ్చేసుకున్నావుగా. ఇది ఇప్పట్లో తేలే విషయం కాదు. పాపంలో మునిగిపోయిన తర్వాత ఇంకా తేలేదే ఉంది. పాపమా? అవును, నువ్వే అన్నావు ఏ పాపం చేయిందే ఎవరు ఇంత సంపాదించలేరు, కూడబెట్టలేరు. ఇప్పుడేమంటావు? ఇప్పటికే ఆ మాటే నమ్ముతాను. అని నన్ను నమ్మమంటావా? అది నీ ఇష్టం. అప్పు తీర్చమన్నది మీ నాన్న. దీంతో అక్షరాల మన రుణం తీరిపోయిందని భావిస్తే ఆ పాపం మీది. ఇదే ఆఖరి మాట. ఎంతకన్నా మాటలు లేవు కాక. నీతట నిజాయితీ అట. ఇంకా ఎక్కడున్నారా నీతి నిజాయితీని? 10,000 రూపాయలు తగలిసి ఈ బోర్డు ఒకటి మిగిల్చావు, నా పంప గొల్ల చేసావు. 30,000 రూపాయలు చదువుకి, 50,000 రూపాయలు తిండికి, 50, 30, 10, 90 నీ మొహాన్ని పోసుకున్నావురా. ఒరే, ఇక నీ అమ్మ కాదు బ్రహ్మతి చెప్పిన చిల్లి గవ్వ కూడా నేను ఇవ్వను రా. నాన్న అనవసరంగా మాటలు పారేసుకోక దొరకవు. నేను తండ్రినైతే మాత్రం నా బిడ్డకు మాత్రం ఇలా ద్రోహం చేయను. ఏమిటి? నీకు ఒక పెళ్లి, దానికి బిడ్డ, నేను బతకుండగా జరగవురా. ఒరే, ఒక్కగానొక్క కొడుకు కాబట్టి ఇంకా మమకారం చంపుకోలేక నన్ను బయటికి పొమ్మని లేకపోతున్నాను. కానీ నువ్వు నాకు ఒక్కగానొక్క తండ్రివి కాబట్టి చెప్పి మరీ బయటికి పోతున్నాను. అందరిలాగా అర్ధరాత్రి పూట పారిపోవటం లేదు, ఎండ్రిని తాగి చావబోవటం లేదు. ఏ నాటికైనా నీతి నిజాయితీ ఇంకా బతికి ఉన్నాయని రుజువు చేసి నా కాళ్ళ మీద నేను నిలబడ్డప్పుడే ఈ మొహం చూపిస్తాను. నాకెవరా నాకెవరా? Welcome. Come on, Mr. Rao. Take your seat. Come on. Brandon Naidu garu. Congratulations. Welcome. Welcome. Good evening, Commissioner of Staff. Come on. You are too late. Oh, too late. నీది ఇన్విటేషన్ చూసి మాది గుండెలు ఇదేమిట్రా అబ్బా అని కొంచెం గడ్బిడైనాయి. ఇదిగో ఈ 2 బొమ్మలు తీసుకుని వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయింది సాబ్. గడబిడ? వై? సరోజాదేవిజీ ఎప్పుడు పార్టీ ఇవ్వలేదు, ఇంత పెద్ద పార్టీ ఈ రోజు ఇస్తున్నారు అంటే అదే సాబ్. కారణం ఏమిటో కొంచెం మా చెవిలో పెట్టండి. అబ్బాయా, సరోజాదేవి ఇంత పెద్ద పార్టీ ఇస్తుందంటే ఇందులో ఏదో సిదమ్మ రహస్యం ఉందన్నమాట. అయినా మనకెందుకయ్యా? సరోజాదేవి గారు, మీరు నాకేదో ఉద్యోగం ఇచ్చి ఆదుకుంటారనుకున్నాను. కానీ ఈ పార్టీ ఏమిటి, ఈ పరిచయాలు ఏమిటి, అసలు ఎందుకు చేస్తున్నారు ఈ పని? మీ ఉద్దేశం ఏంటి? నేను వ్యాపారం చేయటం? ఏ వ్యాపారంలో అయినా అవినీతి అక్రమం ఉంటాయన్న నమ్మకమే కాదు, నా అనుభవం కూడా. ఆ అవినీతికి తలవంచలేక అయిన వాళ్ళందరినీ దూరం చేసుకున్నారు.
చివరికి తల్లిని కూడా పోగొట్టుకున్నాను. అలాంటి వాడిని నేను వ్యాపారం చేయడం. సో రవి, దేశంలో వ్యాపారాలు, పరిశ్రమలు, సంపద ఏమీ ఉండకూడదు అంటే జొన్నలిచ్చి కరివేపాకు తెచ్చుకునే దశలోనే ఉండిపోవాలి. చరిత్రను వెనక్కి మళ్లించాలంటావు, అంతేనా? నా అభిప్రాయం అది కాదు. ఈ అవినీతి, దోపిడీ, రాపిడీ లేకుండా ఈ సమాజంలో జరిగే అవకాశం ఉందంటావా? ఉందనే నా నమ్మకం. ఇంకే అదే రుజువు చేయి. చూడు రవి, డబ్బు గల వాళ్ళని అసహించుకోవచ్చు, కానీ డబ్బుని కాదు. సంపద ఒక శక్తి, దాన్ని వినియోగించడంలోనే ఉంది మంచి చెడు అంతా. ఏమంటావు? నిజమేననుకోండి, కానీ రవి, కావలసినంత డబ్బు, పలుకుబడి నీ అందుబాటులోకి వస్తున్నాయి. అవినీతి నీతిని వెతుక్కొని వస్తుంది తన చావు కోరి. కలిమితో పాపం పెరగక్కర్లేదని రుజువు చేస్తావో, లేదా నువ్వు ఆ పాపంలో మునిగిపోతావో. నీకొక ఛాలెంజ్. దీనికి సమ్మతించావో చేయి కలుపు, లేదా గుడ్ బై. గో హెడ్. ఐ విష్ ఆల్ సక్సెస్. అన్నట్టు కాళేశ్వరరావు, ఇంతకీ ఈ పార్టీ ఏ సందర్భంలో? ఏమో నాకు మాత్రం ఏం తెలుసు. ఒక పెద్ద పార్టీ వాళ్ళ హబ్బీ అంది. ఏమంటాం? ఓకే అన్నాను. ఐఎమ్ హర్ హస్బెండ్. ఎనీవే షీఈస్ గోయింగ్ టు అనౌన్స్ నౌ. డియర్ ఫ్రెండ్స్, స్వాగతం. అందరికీ సుస్వాగతం. ఇప్పుడు మీకు ఒక జీనియస్, అసాధారణ ప్రజ్ఞావంతుణ్ణి పరిచయం చేయబోతున్నాను. మీట్ మిస్టర్ రవి. వ్యక్తిగా నిజాయితీకి, మేధావిగా ప్రతిభకు సాటి లేనివాడు. అందుకే మేము రవి ఆధ్వర్యాన రవి ఎంటర్ప్రైజెస్ అనే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వ్యాపార సంస్థను పెద్ద ఎత్తున స్థాపిస్తున్నాం. అందుకు మీ అందరి అండదండలు ఉంటాయని నేను ఆశిస్తున్నాను. మా కోఆపరేషన్ మీకు ఎప్పుడు ఉంటుంది మేడం. Come, let's all go for dinner, please. ఓకే ప్లెజర్, శుక్రియా. గ్రాండ్ గ్రాండ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కమాన్, తీసుకోండి. థ్యాంక్ యూ. కోడి కోడి. నువ్వు గొప్ప వాళ్ళతో కలిసి ఎలా వచ్చావు? కలిసి రాలేదు మాస్టారు, నడిచే వచ్చాను. మీరు వ్యాపారంలో అనుభవం గడించబోతున్నారు, నేను గడించే వచ్చాను. అందుకని శిష్యుడుగాను వాడుకోవచ్చు, గురువు గాను వాడుకోవచ్చు. మీరు ఎలా వాడుకుంటారో అలా వాడుకోండి. థ్యాంక్ యూ సార్. Hey baby, come on, push it up, push it up. హలో, వెల్కమ్ వెల్కమ్. మనం ఉల్లిపాయలు అడిగావా? నాకు ఆయాలే తెలుసు. నీవంత వాడు అవ్వాలని రాసి పెట్టి ఉంటే నీకు ప్రైవేట్లు ఎలా కుదురుతాయి? మర్షన్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Wish you all success to your Ravi Enterprises. Oh, thanks a lot. కంగ్రాచులేషన్. ముబారక్ మాస్టర్ జీ, ముబారక్. ఆస్థానం. ఓ పురాణా బాత్ చూడదేవు భయ్య. జరిగిందేదో జరిగిపోయింది, అవన్నీ మనం చెవులో పెట్టుకోకూడదు. అప్పుడు నేను చేస్తానన్నది జూటా హీరో, ఇప్పుడు మీరైంది సచ్చా హీరో. హాట్ మిలావ్ భయ్య. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో మిస్టర్ రవి, కంగ్రాచులేషన్స్. నన్ను గుర్తుపట్టలేదా? గుర్తుపట్టకే, యువర్ మిస్టర్ రికమెండేషన్. వాట్ ఏ జోక్. లీవ్ ఇట్ ఆఫ్. కంగ్రాచులేషన్స్. సీ యూ, సీ యూ. థ్యాంక్ యూ. హలో మిస్టర్ రవి, హార్టీ కంగ్రాచులేషన్స్. ఐ ఆమ్ మిస్టర్ సద్యోగం. ఓ బ్రిలియంట్. మీ జ్ఞాపక శక్తి అద్భుతం, అద్భుతం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వీళ్ళందరూ చాలా పెద్ద యాక్టర్స్. డోంట్ వరీ, ఐ లైక్ బెటర్. మొన్నటి దాకా ఉద్యోగం లేకుండా తిరుగుతుండేవాడు. పట్టిందండి అదృష్టం. అదృష్టం కాదు పట్టింది, వీడే పట్టాడు బంగారు పిచ్చుక. ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు? వీడికి ఏ పని ఇద్దామన్నా? నీకు సరైన పని ఇవ్వాలంటే మరి అదే రాంగ్ సార్. నాకు పని సరిపోక్కర్లేదండి, నేను ఏ పనికైనా సరిపోతాను. వై ఆల్ దిస్ చెప్పండి. నన్ను గొడవలో పడేయండి, గొడవలో ఇన్ఛార్జ్గా పడండి, ఏదో చేసి పోదాం అంటాను. అలా గొడవన్ ఇన్ఛార్జ్ అంటే చాలా బరువు బాధ్యత కలిగిన పని. ఈ తరం కుర్రాళ్ళు. సారీ మేడం, ఐఎమ్ సో సారీ.
ఈ తరం కుర్రాళ్ళ గురించి పెద్దవాళ్ళకుండే రాంగ్ అభిప్రాయం ఇది. ఒకసారి పని అప్పచెప్తే కదా ఏం చేస్తారో ఏం చేయరో తెలిసేది. ఛాన్స్ ఇవ్వకుండానే రిమార్కులు పాస్ చేసే అధికారం ఏ మనిషికి లేదని నా అభిప్రాయం. ఏమంటారు? రైట్, అది కరెక్ట్ అనుకోండి. మరి ఇంకేమండి, గివ్ ఎ ఛాన్స్, ట్రై వన్స్. ఆల్ రైట్, ఈ రోజు నుంచి నువ్వు గోడౌన్ ఇన్ఛార్జ్. ఓకే, థ్యాంక్ యూ సార్. రేపటి నుంచి చూడండి, నో గో డౌన్, ఆల్ గో అప్. కామేశ్వరరావుజీ, రవి ఎంటర్ప్రైజెస్ ఎంత సర్ప్రైజింగ్ గా పెరిగిపోతా ఉంది. వాట్ ఏ వండర్ఫుల్ బిజినెస్. అది రవి తెలివితేటలు లేవయ్యా. ఆవిడ గారి ఆధారం పెట్టుకున్నాడు, అలా 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 పాకిపోతున్నాడు. పాకాల్సిందే. మేడం సరోజదేవి గారి సపోర్ట్ లేకపోతే పాకేవాడే. అవును, ఎక్కడ విన్నా సరోజీదేవి గారి పేరే. నై నై, రవి నై తో సరోజాదేవి నై, సరోజాదేవి నై తో రవి నై. ఇద్దరు నైతో కంపెనీ నై, కంపెనీ నైతో ఇద్దరు నై. ఓ సచ్చా బాత్. చచ్చో పుచ్చో ఒకటి మాత్రం నిజం, కామేశ్వరరావు గారు ఒంటరివాడు అయిపోయాడు పాపం. ఎప్పుడు సతీ సమేతంగా కనుల పండుగలా కనబడుతుండేవాడు. ఇప్పుడు ఆవిడకి ఎక్కడా తీరికే లేదా. ఎప్పుడు కంపెనీలో రవి గారితోటే సరిపోతాం. అరే నాయుడు సాబ్, వాళ్ళు ఒకరి కోసం ఒకరి పుట్టినారియా, మేడ్ ఫర్ ఈచ్ అదర్.